శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 16, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. ఎందుకంటే మీకు వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు ప్రీతిగా నా బాబా అని అంటారు. ప్రశ్న: ఏ దేహధారి మాటలను తండ్రి మాటలతో పోల్చలేరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రి చెప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క మహావాక్యం. ఈ మహావాక్యాలు వినుట వలన మహోన్నతంగా అనగా పురుషోత్తములుగా అవుతారు. తండ్రి మహావాక్యాలు మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా చేస్తాయి. మానవుల మాటలు మహావాక్యాలు కావు. వాటి వలన ఇంకా పతనమవుతూ వచ్చారు. పాట: ప్రపంచం మారిపోయినా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఇప్పుడు మేము సత్యమైన సంపాదన చేస్తామని, స్వయాన్ని శివాలయంలోకి అనగా స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేసుకుంటామని, సుపుత్రులుగా అయ్యి శ్రీమతాన్ని అనుసరించి తండ్రి పేరును ప్రసిద్ధం చేస్తామని మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోండి. సెకండ్ పాయింట్: దయాహృదయులుగా అయ్యి తమో ప్రధాన మనుషులను సతో ప్రధానంగా చేయాలి. అందరికీ కళ్యాణం చేయాలి. మృత్యువుకి ముందే అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. వరదానము: ప్రతి మనుష్యాత్మకు తమ 3 కాలాల దర్శనం చేయించే దివ్య దర్పణ భవ. వివరణ: పిల్లలైన మీరు ఇప్పుడు ఎటువంటి దివ్య దర్పణంగా అవ్వాలి అంటే, ఆ దర్పణం ద్వారా ప్రతి మనుష్యాత్మ తమ 3 కాలాలను దర్శనం చేసుకోగలగాలి. నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, భవిష్యత్తులో ఎలా అవుతాను అనేది వారికి స్పష్టంగా కనిపించాలి. ముక్తిలోకి వెళ్ళాలి మరియు స్వర్గంలోకి వెళ్ళాలనే అనేక జన్మల దాహము, అనేక జన్మల ఆశ ఇప్పుడు పూర్తి అవుతుందని ఎప్పుడైతే తెలుసుకుంటారో అనగా అనుభవం చేస్తారో మరియు చూస్తారో, అప్పుడు సహజంగానే తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆకర్షితులై వస్తారు. స్లోగన్: ఒకే బలము, ఒకే నమ్మకం. ఈ పాఠాన్ని సదా దృఢంగా ఉంచుకుంటే సుడిగుండం నుండి సులభంగా బయటపడతారు. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. ఎప్పుడైతే మీరు మీ ప్యూరిటీ యొక్క రాయల్టీలో ఉంటారో, అప్పుడు వారస క్వాలిటీ ప్రత్యక్షమవుతుంది. ఎక్కడ హద్దు ఆకర్షణలో కళ్ళు మునిగిపోరాదు. వారసులు అనగా అధికారులు కనుక ఎవరైతే ఇక్కడ సదా అధికారి స్థితిలో ఉంటారో, ఎప్పుడూ మాయకు అధీనులుగా అవ్వరో, అధికారితనం యొక్క శుభప్రదమైన నశాలో ఉంటారో, అటువంటి అధికారి స్థితిలో ఉండేవారే అక్కడ కూడా అధికారులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.